ఇంత వర్షం పడ్డాక ఎవడన్నా నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి జిమ్కి వెళ్తాడా? వెళ్ళాలి సార్. ఆఫ్టర్ ఆల్ 25-30 వేల కోసం ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు నీలాంటోడు ఎంతో డెడికేషన్ తో ఉన్నాడు, వెళ్ళకపోతే అలాగా? బేసిక్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇంట్రెస్టింగ్ గా ఉన్నా, బోరింగ్ గా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, సాడ్ గా ఉన్నా, యాంగ్జైటీలో ఉన్నా, డిప్రెస్డ్ గా ఉన్నా, భయంతో చేసినా, బాధ్యతతో చేసినా, ప్రశాంతంగా ఉన్నా, చిరాకులో ఉన్నా, ఎలాంటి మూడ్ లో ఉన్నా జిమ్కి వెళ్ళి మాయా అన్నీ అవే సెట్ అవుతాయి. ఇప్పటిదాకా మీరు చూసిన జిమ్ క్లిప్స్ అన్ని పాతవే, ఇవాళ ఏం వీడియోస్ షూట్ చేయలేదు. బట్ ఇది మాత్రం ఇవాళదే. బాయ్స్ మంచి ఫైర్ లో ఉన్నారు. నన్ను ఎతకద్దు, నేను ఉండను, నాకు మామూలు ఫస్ట్ లో సరిగ్గా రావు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి యాజ్ యూజువల్ గా వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుని, ప్రోటీన్ షేక్ తాగేసి, బ్రేక్ఫాస్ట్ తినేసి, షాప్ కి రెడీ అయ్యి వెళ్ళిపోయారు. బిజినెస్ పని మీద మా తమ్ముడు ఇవాళ ఢిల్లీకి బయలుదేరడం జరిగింది. సో ఇవాళ నుంచి ఒక 7 days రచ్చ రచ్చ దోలు తీరిపోద్ది. సేట్ గారు, ఇది మనం సంపాదించుకుంది కాదు, లెగసీతో వచ్చింది. ఆ గోవా ఏదో నేను వెళ్ళి తీసుకొస్తాను అంటే మమ్మీ ఏమో లేదు నేనే వెళ్తాను, నేనే తెచ్చుకుంటాను అని వెళ్ళి తెచ్చుకో. ఆ తర్వాత ప్రోటీన్తో నిండిన దాల్, పక్కనే మల్టీగ్రెయిన్ రోటీ, ఇంకా మ్యాంగో జ్యూస్. బాలెన్సియాగాలో ఉంటాయి. ఒక్క 20 minutes నేను ఫోన్ చేస్తాను. కొవ్వూరు నుంచి ఒక కస్టమర్ కాల్, బాలెన్సియాగా షూస్ కావాలన్నారు. సో పంపేసా. మార్నింగ్ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ తో పాటు సోయా పన్నీర్ ని సాటే చేసుకుని, కొంచెం బ్రౌన్ రైస్ యాడ్ చేసుకుని డిన్నర్ కంప్లీట్ చేస్తాను. హెల్దీ ఫుడ్ కదా, సోగానే ఉంటది. ఈ కారం కూడా వస్తుంది, చిరాకు కూడా వస్తుంది. ఈ రోజు ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం మరి.